ట్రెండ్ సెట్ చేయమంటారు, మళ్ళీ ట్రెండీగా ఆలోచించి ఏమైనా కుడితే మాత్రం ఇలా కాదేమోని కొంచెం చూసి నేర్చుకోవే అని బోడి సలహాలు ఇస్తారు. ఏమి 3 రోజుల క్రితం అయిపోయింది కదా, ఇంకా అలా మాట్లాడుతూనే ఉంటావా? ఇంకా ఆపవా? హలో మాస్టారు, స్విచ్ ఆన్ చేయగానే ఫ్యాన్ తిరుగుతుందేమో కానీ ఆఫ్ చేయగానే ఆగిపోదు. నేను అంతే, అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. లక్ష్మి, నేను బయటికి వెళ్ళి వస్తాను. నేను వస్తే సాయంత్రం అవుతుంది. సరేనండి. ఏమండి, నేను పక్కింటి పద్మ షాపింగ్కి వెళ్తున్నాం, మీ కార్డు తీసుకెళ్తానే. ఇప్పుడు మళ్ళీ షాపింగ్ ఏమిటే? అయినా నా కార్డుతో పనే ఉంది నీకు ఇప్పుడు. నిన్న రాఖీ పండగ కదా, మా తమ్ముడు డబ్బులు ఇచ్చాడు. డబ్బులు అయితే అనవసరంగా ఖర్చు అయిపోతాయి కదా, వాడి గుర్తుగా ఏదైనా వస్తువు తీసుకుందామని. పైన ఏదైనా కొంచెం డబ్బులు ఎక్స్ట్రా పడితే కొంచెం మీ కార్డులో వాడుకుంటాను. సరే అయితే. లక్ష్మి, గోల్డ్ షాప్కి వెళ్ళి 95 ఖర్చు పెట్టావు. ఇందుకు మీ తమ్ముడు ఎంత ఇచ్చాడు? మా తమ్ముడు 5,000 ఇచ్చాడండి. లక్ష్మి, ఇంకా వంట అవ్వలేదా? కూర ఏం చేస్తున్నావే? కాకరకాయ కూర, కాకరకాయ పులుసు. కాకరకాయ? నేను తిన్నాను తెలుసు కదే, అయినా కూరలు లేవంటే తెచ్చేవాని కదా. నిన్న యూట్యూబ్ లో కాకరకాయ కూర వీడియో కింద సూపర్ యమ్మీ టేస్టీ నాకు ఎంతో ఇష్టం అని కామెంట్ పెట్టారుగా. ఆ ఛానల్ నువ్వు కూడా చూస్తావా? చూడడం కాదు, ఆ ఛానల్ నాదే. లక్ష్మి, టీ బట్రా వెళ్ళి. అరే ఏంట్రా ఇది? నా వల్ల కాదండి, నా వల్ల కాదు. అంత పని చేసుకుంటుంటే రోజంతా ఇంత పెసరు సాయం చేయడం మానేసి టీ పట్రా కాఫీ పట్రా అని ఆర్డర్లు ఇస్తూ కూర్చుంటారా? నా వల్ల కాదు. నేను వీళ్ళమ్మ రాసి ఆశ్రమానికి వెళ్ళిపోతాను. నీ పేరుతో ఏముందని వీళ్ళమ్మ రాస్తావే? పెద్దదానికి ఇన్స్టా అకౌంట్, చిన్నదానికి యూట్యూబ్ అకౌంట్ రాసేసి ఆశ్రమానికి వెళ్ళిపోతాను. వచ్చిందండి వయ్యారి. నా పేరుతో ఏం రాయవా? మీరు ఎలా ఉన్నా నాకు తప్పుతుందా? మీకు ఫేస్బుక్ అకౌంట్ ఇస్తాలేండి. ఏదో తేడాగా ఉందేంటి? ఏమండి, ఏమిటి అంత తొంగి తొంగి చూస్తున్నారు? ఏం లేదే, పక్కింటి పద్మ ఊరెళ్తోంది. గ్యాస్ ఆపిందా లేదా అని ఒకసారి అడిగొద్దామని. దానికైతే నన్ను పంపించాలి కదా, మీరు వెళ్ళడం ఎందుకు? నీకే పని చెప్పినా అన్నయ్య చేయమంటావు కదా, ఈ ఒక్క పనైనా నువ్వు చెప్పకుండా చేద్దామని. ఇంట్లో పెళ్ళానికి ఉపకారం లేదు కానీ బయట పరోపకారం కావాల్సి వచ్చిందా మీకు? రండి లోపలికి. ఏమిటో ఎప్పుడు ఇంతే నువ్వు. లక్ష్మి, లాస్ట్ మంత్ మన ఇద్దరికి గొడవ అయింది కదా, అది ఏ రోజు గుర్తుందా? ఇప్పుడు ఆ డేట్తో మీకు పనే ఉంది. ఆ రోజు మా ఫ్రెండ్కి అప్పిచ్చానే, అది రాసుకుని వాడు గుర్తు చేయాలి. ఓ అవునా, అయితే ఉండండి, పక్కింటి పద్మని వెళ్ళి అడిగొస్తాను. మన ఇద్దరికి గొడవైన సంగతి పక్కింటి పద్మగా తెలుస్తుంది. మనం ఎప్పుడు గొడవ ఆడుకుంటామా అని చెవులు ఎప్పుడు గోడకు పెట్టుకుని ఇక్కడే నుంచుంటుంది. తనకి బాగా గుర్తుంటుందిలేండి. అడిగిరా అయితే. పెళ్ళైన మగాడి జీవితం తడిసిన అప్పలండి, తినడానికి పనికిరాదు, పారేయడానికి మనసొప్పదు. మీ తడిసిన అప్పడం సంగతి దేవుడారు. అవతల వర్షం పడేలా ఉంది, మేడ మీద ఎండబెట్టిన అప్పడాలు తెచ్చుకురావాలి. పదండి. వస్తున్నా.